మేడం కొరియర్ వచ్చినవా? నేను ఈ పార్సల్ గురించే ఎదురు చూస్తున్నా. నేను ఏంటి మేడం ఎంత బరువు ఉంది? ఇల్లేమో కదులుతుంది మేడం, ఏముంది ఇలా? ఇందులోనా? ఈరోజు నాగుల చవితి కదా, మా కాలనీలో ఎక్కడ పుట్టలు లేవు, అందుకనే పామ ఆర్డర్ పెట్టినా. ఆమా వామ్మో, ఏమైంది అట్లా పరిగెడతాడు? పామే కదా ఆర్డర్ పెట్టింది. నో 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 నో. హలో ఏమండి, ఏం చేస్తున్నా మీరు? ఎప్పుడు ఫోనేనా? నువ్వు చెడిపోయింది కాకుండా దాన్ని కూడా చెడగొడుతున్నారు మీరు. చూడండి అక్కడ. That's the funniest thing I've ever seen in my life. ఏ లీలా, ఈ రాయి ఉంది కదా, ఈ రాయి డైరెక్ట్ కప్పులో పడితే మనం నెల రోజుల వరకల్లా మనం కోటీశ్వరం అయిపోతుంది తెలుసా? అవునా? పూజా ఆయిల్ ఉందా అండి? ఉంది. ఆయిల్ అంటే తీసి ఎంత? 100 రూపీస్. 100 రూపాయలా? అయ్యో, నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయే. ఐడియా. ఇదిగోండి 200 ఉంది నా దగ్గర, చేంజ్ ఇవ్వండి. నన్నే మోసం చెయ్యాలని చూస్తుందా? చూడు ఇప్పుడు ఇస్తాను, చూడు మీకు చిలకు. ఇదిగో నీ 100 రూపీస్. చూసావా నా తెలివి ఎంత మోసం చేసిన్నో? అట్లా ఉంటే నాకు పెట్టుకుంటూ. నో 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 నో. ఏం రాకెట్లు ఇచ్చినవయ్యా నువ్వు? ఏమైందమ్మా? మా ఇంటి దగ్గర వేలిస్తే వేలే బిల్డింగ్ మీద పోయి వెళ్తున్నాయి అవి. నా డబ్బులు నాకు ఇచ్చేసేసేయండి. మీ రాకెట్స్ ఏం బావలే, వేరే బిల్డింగ్ మీదకి వెళ్తున్నాయి. లాగుంది ఒక ఐడియా. అట్లా కాదమ్మా, అది ఒట్టి వెలిగించొద్దు. దాని మీద నీ పేరు రాసి వెలిగిస్తే అది పైకి పోయినప్పుడు అందరికి నీ పేరు మంచిగా కనిపిస్తుంది. ఓ అవునా? పేరు రాసుకొని పెట్టాలా? అయ్యో, ఆ విషయం నాకు తెలియదే. అందరికి కనిపిస్తాయా? ఓ అయితే సరే సరే, నాకు ఇంకా రాకెట్స్ ఇవ్వండి. అయిపోయింది. That's the funniest thing I've ever seen in my life. ఎవరికాలమ్మా? మేడం, టూలెట్ బోర్డు చూసి వచ్చాము. ఓ అవునా? ఎంతమంది ఉంటారమ్మా? ఇద్దరమే, వైఫ్ అండ్ హస్బెండ్. అలాగా, ఓకే. 20,000 అండ్ 2 lakhs అడ్వాన్స్. వీటితో పాటు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీకు ఓకే అంటే ఇల్లు చూపిస్తాను. చెప్పండి. కండిషన్ నెంబర్ 1, పెట్స్ ఆర్ నాట్ అలౌడ్. నెంబర్ 2, ప్లాంట్స్ పార్ట్స్ ఫ్లోర్ మీద పెట్టకూడదు, ఎందుకంటే ఫ్లోర్ పాడైపోతుంది. నెంబర్ 3, గోడకు మేకులు కొట్టకూడదు. నెంబర్ 4, ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి రావద్దు. నెంబర్ 5, హస్బెండ్ అండ్ వైఫ్ కేకలు పెట్టి గట్టిగా మాట్లాడకూడదు. నెంబర్ 6, 2 వీలర్ మాత్రమే పార్కింగ్ ఉంది, 4 వీలర్ కి లేదు. నెంబర్ 7, ఎవ్రీ మంత్ 5th కల్లా మాకు రెంట్ ఇచ్చేసేయాలి. నెంబర్ 8, మేము ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ ఇంట్లో ఉండకూడదు. మీకు కావాలంటే నాన్ వెజ్ బయటికి వెళ్ళి తినేసి రావచ్చు. ఈ రూల్స్ అన్నింటికి మీకు ఓకే అంటే నేను మీకు ఇల్లు చూపిస్తాను. మేడం, ఒక చిన్న డౌట్, గాలైనా పీల్చుకోవచ్చా లేదా? దానికి కూడా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఇలా ఎక్స్ట్రా మాట్లాడే వాళ్ళకి నేను ఇల్లు ఇవ్వను. మా ఇల్లు ఖాళీ లేదు, వెళ్ళిపోండి. అరే, షాప్ లో ఎవ్వరు లేనట్టున్నారే. సరే, ఇవి దొబ్బేసేద్దాం. షాప్ లో ఎవ్వరు లేరు. పట్టు పట్టు, నువ్వు కూడా తీసుకో. ఈ షాప్ నాదే. That's the funniest
funniest thing I've ever seen in my life. ఒక థమ్స్అప్ బాటిల్ ఇవ్వండి. థమ్స్అప్ బాటిలా? సరే ఇస్తా. ఎంత? 20 రూపాయలు. అయ్యో 20 రూపాయలదా? నాకు 50 రూపాయలది కావాలి. అరే 50 రూపాయలు నా దగ్గర లేవే. అరే మేడం, మిమ్మల్ని ఉట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు. సరే ఒక పని చేయి, ఇది 50 రూపాయలకే తీసుకో. అయితే సరే ఇవ్వండి. పిచ్చిదాండా ఉంది. Please subscribe my channel.